చాలాసేపు నుంచి దాదాపు 4 గంటల నుంచి మనము ఇక్కడ ఆరాధన మొదలైంది. కొంతమంది 11 గంటల ముందే వచ్చారు. కొంతమంది 11 గంటల కన్నా ముందే వచ్చి వాళ్ళు అప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటూ ఈ స్థలంలో ఉన్న వాళ్ళని చూశారు. 12 తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, మధ్యలో ఇంటి వైపు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంటే అనారోగ్యం కోసం ఇంటి వచ్చిన వాళ్ళు, ఏదైనా చిన్న చిన్న న్యాచురల్ కాల్స్ అంటే వాటి కోసం వచ్చిన పర్లేదు. కానీ కొద్దిమంది అనేక కొన్ని 4 గంటల బ్రేక్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ 4 గంటల నుంచి ఈ స్థలంలో 4 గంటల కన్నా ఎక్కువ ఈ స్థలంలో ఉండడానికి ఇష్టపడి, ఉండడానికి సిద్ధపడి, ఉండడానికి శరీరాన్ని లోపరుచుకుని ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరి కోసం కాపాడదామా? చాలామంది ఉన్నారు. అదే సమయంలో బలహీనతతో ఉన్నవారు, మా అత్తమ్మ, తర్వాత కాంతమ్మ, నాన్న, వీళ్ళు చాలా ఎక్కువసేపు దాదాపు 5-10 నిమిషాలు తప్ప, అంటే నాన్న తర్వాత కూర్చున్నారు, కాంతమ్మాని కూడా 5 నిమిషాలు కూర్చున్నారు, అత్తమ్మ పావున్నట్టు బయటకు వెళ్ళారు. అంతసేపు ఉండడానికి వాళ్ళు సిద్ధపరుచుకున్నారు. వాళ్ళ శరీరాన్ని లోపరచడానికి ప్రయత్నం చేశారు. సేపు కూర్చున్నా కూర్చోకపోయినా, ఒకవేళ కొంచెం బయటికి వెళ్ళి వచ్చినా, లేకపోతే పనులు ప్రార్థన వాళ్ళే శరీరాన్ని కథంకి మంత్రం వేద్దామంటే అడిగినప్పుడు వేద్దాం, ఎప్పుడైతే అప్పుడు వేద్దాము క్లోజ్ అని చెప్పారు. కానీ అలాగే కూర్చున్నారు. అక్కడ కూర్చున్నారు, కాంతమంది కూర్చున్నారు, నాన్న కూర్చున్నారు. ఇంకా అంటే మనం ఏదైతే చేయాలని బలంగా అనుకుంటామో దాన్ని చేయడానికి దేవుడు మనకి శక్తినిస్తాడు. ఏదైతే చేయాలని మన హృదయంలో ఆశపడతామో దేవుడి కొరకు దేవుడు ఖచ్చితంగా మనం బలపరుస్తాడు. దేవుడు అలాంటి పరిస్థితి మనసులోకి దయచేది దాకా. దేవుడి వాక్యం నుంచి ఒక వాక్య భాగాన్ని నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. చదివిన వాక్యాన్ని ఒకసారి చూద్దాం. నేను 3 మాటలు ఈ వాక్యం నుంచి చెప్పాలని ఆశపడతాను. చివరి వర్తమానం అంటే 7వ మాట, అలాగే కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. 3 మాటలు ఒక 15-20 నిమిషాలు చెప్పి ముగిస్తాలని ఆశపడతాను. ఇప్పుడు చదివిన మాటలు ఒకసారి చదువుతారమ్మా. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను. ఈ మాట చాలా స్పష్టమైన మాట. ఈ మాట దేవుడి యొక్క అధికారాన్ని, దేవుడు ఏమైనాడో చూపించడాన్ని ఈ మాట మనం చూడవచ్చు. 4వ మాట ఆయన అంటాడు, దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచి అంటాడు. 4వ మాటలో నా దేవాన్ని చూస్తున్న సంబంధము 7వ మాటకు వచ్చేటప్పటికి నా తండ్రిని చూస్తా ఉన్నాడు. చాలా ఎక్కువ సార్లు యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని మాట్లాడుతూ ఉంటాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఒకే ఒక వ్యక్తి, ఒక ఏకమై ఉన్నారు. వాళ్ళు ఉంటుంది సపరేట్ చేయలేము. యేసు ప్రభు తను భూమి మీద దిగి వచ్చి మన కొరకు మరణించాడు. పాప భారమంతా ఆయన మీద మోపబడినప్పుడు ఆయన తన కుమారుడనే స్థితి నుంచి మనుష్యుడిలాగా మార్చబడి, విడిచిపెట్టబడిన వారిగా మార్చబడి నా దేవాన్ని చూస్తా ఉన్నాడు. 7వ వచనంలో మరలా సమాధానపరచబడిన సంబంధం కనబడతా ఉంది. నా తండ్రిని అని మాట్లాడుతూ ఉన్నాడు. 7వ మాట, మనము దేవుడిని అలా పిలవగలుగుతా ఉన్నామా? దేవుడిని అలా పిలిచే చదువు మనకు వచ్చిందా? కొన్ని పిలుపు సంగతి పక్కన పెట్టినా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నాకు ఉంటాడు అనే ధైర్యం మనకుందా? బైబిల్లో నాకు చాలా ఇష్టమైన మాటలు ఉన్నాయి. అందులో ఒక మాట, ఈ భక్తి ధైర్యం పుట్టించడానికి ప్రశ్న ఉంటుంది బైబిల్లో. గుర్తున్నాం ఎవరికన్నా? అది అనకపోలేదు. కానీ మీ భక్తి ఏం చేయాలంటే మాకి నా దేవుడు నాకున్నాడని ధైర్యం పుట్టించాలి. చాలా సార్లు మనం భయపడుతూ ఉంటాం. చాలా సార్లు రేపు ఏమవుతుందో అని కలవరపడుతూ ఉంటాం. మన జీవితాల్లో అనేక సమయాల్లో అనేక సమస్యలు కూడా వెళ్తూ ఉంటాం. మనం కొన్నిసార్లు ఆరోగ్యం వస్తాయి, కొన్నిసార్లు డబ్బులు అవసరం అవుతాయి, కొన్నిసార్లు మన ఆందోళన మనం మోసం చేస్తారు, కొన్నిసార్లు మనుషులు నదులు వేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్తా ఉన్నప్పుడు మనకి దేవుడు ఉన్నాడు, నా దేవుడు నా తండ్రిగా ఉన్నాడు అన్నప్పుడు భయపడతామేమో, కానీ మరలా వెనక్కి తిరిగి వస్తాం. 4వ మాటకి 7వ మాటకి చాలా కొద్ది నిమిషాలు చాలా అని నమ్ముతాను. చాలా కొద్ది నిమిషాలు. ఆ కొద్ది నిమిషాల్లోనే దేవుడు మరలా తిరిగి తన దేవుడితో దేవుడితో కలిసిన సంబంధానికి మరలా తిరిగి చేరుకుంటా ఉన్నాడు. ఈ మాటలని చెప్పాలని అనుకుంటున్న ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, నువ్వు భయపడవచ్చు, తొట్టిలొచ్చు, కంగారపడవచ్చు, భయపడచ్చు, బాధపడచ్చు, అన్నీ పడవచ్చు. కానీ 10 నిమిషాల్లోనే, సెకండ్లోనే ఆ దేవుడు నాకున్నాడనే నిరీక్షణను కలిగి ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది తెలుసా మనకి? దేవుడితో మనకి సంబంధం ఉన్నప్పుడు వస్తుంది. మా పక్కన వాళ్ళు
ఈరోజు దేవుడు ఉన్నారు కదా అంటే మనం కూడా ఉన్నారు కదా అని అనవచ్చు. మన సంబంధం లేకపోతే ఏమవుతుంది తెలుసా, పక్కన వాళ్ళు ఎంత దేవుడు ఉన్నాడని చెప్పినా సరే, లేదా సేవ చేస్తున్నా మేము సేవకులుగా నీ దగ్గరికి వచ్చి మన దేవుడు ఉన్నాడమ్మా అని చెప్పినా సరే, నీకు దేవుడికి సంబంధం లేకపోతే నీకు ఎప్పటికీ ఆ భయంలో నుంచి, ఆ ఇబ్బందుల నుంచి, ఇరులో నుంచి బయటికి రాలేవు. ఏడవప్పుడు మనకి ఏం చెప్తా ఉంది తెలుసా, దేవుడితో మనకు ఉండాల్సిన సంబంధాన్ని చూపిస్తా ఉంది. నా దేవుడు నాకు ఉన్నాడు, నా తండ్రిగా ఉన్నాడు. ఒక తండ్రి తన కుమారుడి కోసం, కుమార్తె కోసం ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడతాడు. ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా సమస్య వస్తే, నేను చచ్చిపోయినా పర్లేదు, నా బిడ్డలు బ్రతకాలి అనే దాకా ఒక తండ్రి ఒక తల్లి వెళ్తారు. అది తండ్రి యొక్క ప్రేమ లేదా తల్లి యొక్క ప్రేమ. అలాంటి దేవుడు నాకు ఉన్నాడు అనే నిరీక్షణ మనకు ఉన్నప్పుడు పిల్లలు చాలాసార్లు మా నాన్న ఉన్నాడు లేదా మా అమ్మని చూసుకుంటారు అని, నన్ను ఇబ్బంది పడకుండా చూసుకుంటారు, నేను దేని గురించి భయపడక్కర్లేదు అనే నిరీక్షణ, అనే ధైర్యము మనం ఎలా పనులు ఇవ్వాలనుకుంటామో మన దేవుడు మనకు అలా ఇవ్వాలనుకుంటాము. అలా ఇచ్చే దేవుడు మన దేవుడు. కానీ అలాంటి సంబంధం నీకుందా? ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుడితో నీకున్న సంబంధాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటావా? నిజంగానే నా దేవుడు నాకున్నాడనే ధైర్యం ఉందా? ఎప్పుడు భయం లేదు, ఎప్పుడు కంగారు లేదు, ఎప్పుడు బాధపడను అనే స్థితిలో నువ్వు ఉండాలని ఆశపడలేదు. మనుషులుగా మనం భయపడతాము, కంగారు పడతాము, తొట్టిల్తాము. కానీ ఎంతసేపట్లో మళ్ళా తిరిగి నా దేవుడు నాకున్నాడు, నేను భయపడను, నా భక్తిని నేను చేసే భక్తి యథార్థమైతే నా దేవుడు నన్ను వదిలిపెట్టవు అనే స్థితి నీకుందా? ఆయన అంటా ఉన్నాడు, ఆయన కొట్టారు, ఆయన్ని రక్తం ఆఖరి వరకు కాలిపోయింది. ఆయన ఓపిక లేదు. ఆయన ఎంతగా హింసించబడ్డాడనేది మనం మిగతా ఆదివారంలో కూడా చాలాసార్లు ధ్యానం చేస్తాం కాబట్టి ఈ రోజు ఎప్పుడు ధ్యానం చేయట్లేదు దాని గురించి. ఆయన ఎంతగా హింసించబడ్డాడో, ఎంతగా అవమానపడతాడు, ఆయన హింస కన్నా ఎక్కువ అవమానపడతాడు. చాలాసార్లు కొంతమంది భార్య తమ భర్తతో మాట్లాడతాను నేను విన్నా, అయ్యా నువ్వు నన్ను కొట్టినా పర్లేదు కానీ నన్ను మాటలతో మాత్రం హింసించొద్దు, నన్ను మాట్లాడద్దు, కొట్టి పడతారు కానీ నన్ను అనుమానించొద్దు. విన్నాను ఎప్పుడైనా? అవమానం అనేది కట్టుకోవడం చాలా కష్టం. డబ్బులు పోయినా మనం దాన్ని తగ్గించుకోలేదు, మాట దెబ్బకు వచ్చినా తగ్గిపోవచ్చు. కానీ అవమానం, ఆయన బహుగా అవమానించారు. ఆయన అవమానం వల్ల సరిపోలేదు, రక్తం పోవడం వల్ల సరిపోలేదు, కొట్టబడటం వల్ల సరిపోలేదు, నీళ్లు లేపడం వల్ల సరిపోలేదు. ఆయన తన ప్రాణాన్ని, తన ఆత్మను తీసుకెళ్లి దేవునికి అప్పగించాడు. అది 7వ మాట. అది చావు మీద అధికారాన్ని సూచిస్తా ఉంది. మన దేవుడు అధికారం కలిగిన దేవుడు. ఆయన దాటి ఎవరు ఏం చేయలేదు. ఆయన జీవితంలో కానీ, మీ జీవితంలో కానీ, నా జీవితంలో కానీ. ఈ 7వ మాట మనకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. చాలా మనుషుల్ని చూస్తా ఉంటాను, ఇబ్బందులు వచ్చినప్పుడు కృంగిపోతారు, భయపడతారు, అనారోగ్యం వచ్చినప్పుడు చచ్చిపోతామని అనుకుంటారు, డబ్బులు ఇబ్బంది వచ్చినప్పుడు నా జీవితం ఏమైపోతారు అనుకుంటారు, చేసే పనులు నష్టం వచ్చినప్పుడు నేను ఎలా బతకాలనుకుంటారు. అన్ని వాస్తవాలే, మన కళ్ళకి కనపడే ప్రతి ఒక్కటి వాస్తవమే, భయపడాలి. కానీ దేవుడితో నీ సంబంధం ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆయన అధికారం కలిగిన దేవుడు తన ఆత్మను తీసుకెళ్ళి తన తండ్రికి ఏం చేస్తాడంటే అప్పగిస్తా ఉన్నాడు. అప్పుడు చనిపోయాడు. ఆయన చనిపోవడానికి కారణము తన ఆత్మను తీసుకెళ్ళి తన తండ్రికి కాబట్టి కాబట్టి శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుడికి వెళ్ళి నిలబడతాయి. అది చనిపోవడం అంటే అప్పుడు ప్రాణం అనే లింక్ శరీరానికి ఆత్మ మధ్యలో లింక్ తెగిపోతుంది. ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టడాన్ని సావు అంటారు. ఆయన చనిపోయిన కారణం చాలా స్పష్టంగా రాసి పెట్టారు. ఆయన చనిపోవడానికి కారణం చాలా స్పష్టంగా కనబడటం ఉంది. ఆయన అంతగా హింసించిన, ఎంతగా అవమానపరిచిన ఆయన ప్రాణం, ఆయన ఆత్మను తీసుకెళ్లి దేవుడికి అప్పచెప్పగలిగిన అధికారం కలిగిన వాడు ఆయన. అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. మనం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ గుడ్ ఫ్రైడే రోజున చాలా ముఖ్యమైన విషయం మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సి మన దేవుడు సర్వశక్తివంతుడు. ఆ దేవుడు సర్వశక్తివంతుడు. చాలా మంది అంటా ఉంటారు లోకంలో ఉన్నవారు, మీ దేవుడు 2 చెక్క ముక్కలకి పట్టబడి 3 మేకులతో బంధిస్తే బయటకు రాలేకపోయాడేంటి, ఆ 3 మేకులకే ఆయన సరిపోయాడేంటి అనే ప్రశ్నలు లోకంలో పడతా ఉంటాయి. లేదు 3 మేకులు కాదు, 2 చెక్క ముక్కలు కాదు ఆయన చెప్పేది. ఆయన తన ఆత్మను తీసుకెళ్ళి దేవుడి చేతిలో పెట్టాడు, తన తండ్రికి అప్పచెప్పాడు తన ఆత్మను తీసుకెళ్ళి. అందువల్ల చనిపోయాడు ఆయన. వాక్యం ఇచ్చిన వాళ్ళ మన దేవుడు తండ్రిలాగా ప్రేమించేవాడు, సర్వశక్తివంతుడైన దేవుడు. తన ప్రాణములు, తన ఆత్మను, మన ఆత్మలను స్వాధీనపరుచుకున్నవాడు ఆయన.
ఈ లోకంలో నీకు దేవుని మధ్య సరైన సంబంధం లేకపోతే రకరకాల పరిస్థితులు గుండా వెళ్తా ఉంటాం. ఈరోజు 3 మాటలు చెప్పాలని ఆశపడతాం. మొదటి మాట, మన దేవుడితో నీకు సంబంధం ఎలా ఉంది? సర్వశక్తుడైన దేవుడితో, ఆత్మను తీసివేసి తన దేవుడికి అప్పచెప్పగలిగిన దేవుడితో, తన తండ్రి అని పిలవగలిగే సమాధానమైన స్థితిలోని తను మరలా కట్టుకున్న స్థితిలో ఉన్న దేవుడితో ఈ సంబంధం ఎలా ఉంది? రెండో మాట చూపించాలని ఆశపడతా ఉన్నాను. రెండో మాట, ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన చెప్తా ఉంటాడు, తాను తగ్గించుకొని తన తిరుగు తెచ్చుకుని నడవాలి అని చెప్తా ఉంటాడు. ఆ వచనం ఒకసారి తీస్తారమ్మా. ఎవరైనా నన్ను వెంబడించుకోవాలి కదా, తాను తగ్గించుకుని లేదా సిలువను మోసుకుని అక్కడ స్పష్టమైన మాట ఒకటి ఉంటుంది. ఎవరైనా నన్ను వెంబడకపోయింది కదా, అతను తను ఉపయోగించుకుని రెండో సిలువ, మనము దేవునితో కలిసి నడవాలి అంటే మన సిలువ ఎత్తుకుని మనము నడవాలి. రెండో మనకి చెప్పాలని ఆశపడుతుంది ఏంటంటే, మనం దేవుడిని వెంబడించాలి అంటే మొదటి మాట మీకు చెప్పింది ఏంటంటే, మన సహవాసము దేవుడితో ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలని చెప్పాను. మన సహవాసము ఆయనను వెంబడించే స్థితిలో ఉందా లేదా తెలుసుకోవాలంటే మన జీవితంలో సిలువ ఉంటది. ఆ సిలువను మనం మోస్తా ఉంటాం. మొదటి మాట ఏం చెప్పానంటే, దేవుడితో తనకు కలిగిన సంబంధాన్ని దేవుడు యేసు ప్రభు వెంటనే పొందుకోగలుగుతా ఉన్నాడు. సర్వశక్తుడైన దేవుడు. ఆయన మనకున్నప్పుడు మనకి దేని నుంచి భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి దేవుడితో మన సంబంధం ఎలా ఉంది పరిశీలించుకోవాలని చెప్పాను. రెండోది ఏం చెప్తా ఉన్నానంటే, దేవుడితో సంబంధం ఉంటే, దేవుడితో సంబంధం ఉన్నవాడు దేవుడితో కలిసి ఉంటాడు. అవునండి, దేవుడితో సంబంధం కలిగి ఉన్నవాడు దేవుడితో పాటు కలిసి నడుస్తాడు. అవునా కదా? అమ్మాయి మాట్లాడటానికి పడుతుందా? దేవుడితో సంబంధం ఉన్నవాడు దేవుడితో నడుస్తాడా, లోకంతో నడుస్తాడా? దేవుడితో నడుస్తాడు. దేవుడితో ఆయన దేవుడిని వెంబడిస్తాడు. అలా వెంబడించాలంటే అక్కడ దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు, ఒక కండిషన్ పెడతా ఉన్నాడు. ఏంటంటే, తన సిలువను ఎత్తుకుని నడుస్తాడు. అంటే నువ్వు దేవుడితో నడుస్తున్నావో లేదో, దేవుడితో సంబంధం ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలంటే నీవు నీ సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడిస్తావు. సిలువ అనేది ఆయనతో మనకు కలిగి ఉన్న సహవాసానికి గుర్తు. సిలువ అనేది యేసు ప్రభు నా కొరకు సిలువ వేయబడ్డాడు అని చెప్పడానికి గుర్తు. యేసు ప్రభుతో పాటు నీకు సంబంధం సరిగ్గా ఉంటే, యేసు ప్రభుతో నీకు సహవాసం సరిగ్గా ఉంటే, ఆయన వేయబడిన సిలువ నీకు జ్ఞాపకం ఉంటుంది. ఇదిగో ఆయన నా చేతులతో చేసిన పాపం కొరకు మరణించాడు, మేకులు కొట్టబడ్డాడు. ఆయన నా చేతులతో చేసిన పాపం నిమిత్తమై కాళ్ళకు మేకులు కొట్టబడినవి. ఆయన నా పాపములకు ప్రాయశ్చిత్తార్థంగా ఆ కలువరిగిరిలో వేలాడాడు అనే విషయం గుర్తుండదు మనకి. సిలువ అనేది మెల్ల వేసుకుంటే సరిపోదు. సిలువ అనేది మన ఇంట్లో ఫోటోగా పెట్టుకుంటే సరిపోదు. వాక్యం చెప్తా ఉంది, దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ సిలువను ఏం చేయాలంటే మనము సిలువను ఏం చేయాలంట? సిలువను ఎత్తుకుని సిలువను మోసుకుంటూ ఆయనను గమనించాలి. లోక 9:23 చదవండి. అక్కడ చాలా చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మన సిలువను ఎత్తుకుని మనము దేవునితో పాటు నడుస్తాం. లేదంటే నా సహవాసం దేవుడితో బాగానే ఉంది అని అనుకుంటూ నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు అంటే నువ్వు దేవుని యొక్క శిష్యురాలి కాదు. నీ సహవాసం దేవుడితో ఉంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావంటే నీ సిలువను ఎత్తుకుని నడుస్తావు, ఆయనను వెంబడిస్తావు. ఆ సిలువ అనేది నువ్వు పాపం వైపు అడుగులు వేయకుండా యేసు అనుభవించిన శిక్షను నీకు జ్ఞాపకం చేస్తా ఉంటది.
మన జీవితంలో అనేకమైన విషయాలు చేయడానికి, పాపం చేయడానికి ఏ బాధ భయం లేకుండా కొనసాగుతున్నావంటే ఆ సిలువ నీకు జ్ఞాపకము లేదు. సిలువ వేయబడిన స్థలం ఎలా ఉంటుందో నేను ఒకసారి చూపించాలని ఆశపడతాను. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుదాము. సిలువ వేయబడిన స్థలంలో ఏం జరిగిందో చెప్తా ఉన్నాడు. అప్పుడు దేవాలయపు చెర పై నుండి కింద వరకు రెండుగా చిన్నది. సిలువ ఎక్కడ వేయబడిందో దానికి సమీపంగా గొల్గోతా అనే కొండ మీద సిలువ వేయబడింది. ఆ కొండకున్న ప్రత్యేకత ఏంటంటే దూరం నుంచి ఆ కొండను చూస్తే అదొక పుల్లిలాగా కనిపిస్తుంది. పుల్లి అంటే తెలిసింది మీకు, స్కల్ అంటారు కదా, పుల్లి చూసారు ఎప్పుడన్నా? దూరం నుంచి చూస్తే ఆ కొండను ఒక పుల్లి గుర్తులా కనబడుతుంది. అందుకని దానికి కపాలము అనే అర్థం ఇచ్చే గొల్గోతా అని పేరు పెట్టారు. దాని మీద ఆయన సిలువ వేశాడు. ఆయన తన ప్రాణాన్ని, తన ఆత్మను దేవుడికి అప్పచెప్పేటప్పుడు ఏం జరిగిందంటే దానికి సమీపంలో ఉన్న ఆలయంలో పరిశుద్ధ స్థలానికి అపరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న 4 అంగుళాల తెర నడుమికి తిరిగింది. అంటే ఎప్పుడైతే యేసు ప్రభువు నీ కొరకు సిలువ వేయబడ్డాడని నువ్వు చూస్తావో అప్పుడు నీ జీవితంలో సిలువ ప్రత్యక్షత నీకు వస్తుంది. నా దేవుడు నా పాపముల నిమిత్తమై చనిపోయాడు. ఇదిగో నేను చేసిన దొంగతనాన్ని బట్టి, నేను చేసిన వ్యభిచారాన్ని బట్టి, నేను మాట్లాడిన చెడ్డ మాటలు బట్టి, నేను చేసిన మోసకరమైన పరిస్థితులను బట్టి, ఇదిగో నా పాపములకు గల చేయించాలంటే నాకు సాధ్యం కాదు. కాబట్టి నా దేవుడు ఈ సిలువ మీద నా కొరకు చనిపోయాడని చూడగలిగినప్పుడు మనం దాని మానవతను చూస్తా ఉన్నాం, తర్వాత బాప్తిజం పొందుకుంటా ఉన్నాం. కానీ నిజంగా చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ సిలువ మీ మధ్యకి దిగి వస్తుంది. సిలువ నీ జీవితంలో దిగి వచ్చినప్పుడు దేవాలయపు తెర నడిమికి తిరిగిపోయింది. అప్పటి వరకు ఇక్కడి వల్ల అటుపక్కన వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ చేర్చబడిన చిరిగిపోయిన తెరలోంచి ప్రత్యక్షత చూడాలని అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళే అవకాశం ఉంది. అంటే దేవుడు నీ సిలువను చూడగలిగినప్పుడు నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఉండలేవు. నీ ప్రతి చిన్న అవసరం కొరకు దేవుడి సన్నిధిలో వెళ్ళకుండా ఉండలేవు. దేవా అని దేవుడి పాదాలు పట్టుకోకుండా ఉండలేవు. ఎవరో పక్కన అలాంటి వచ్చి ప్రార్థన చేసుకో, కష్టం వచ్చింది, ప్రార్థన చేసుకో తగ్గిపోతుంది, ప్రార్థన చేసుకో సమస్య పోతుంది చెప్పే పరిస్థితుల్లో ఉండవు. దేవుడికి నీకు వచ్చిన తెర తిరిగిపోతుంది. ఎవరు చెప్పనక్కర్లేదు. ఈ నోరు బయట ఓపెన్ చేసి, నోరు తెరిచి, దేవా నన్ను క్షమించు, ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో నేను దిగజారిపోయాను, ఈ మార్గంలో నుంచి బయటకు రాలేకపోతున్నాను, ఈ కష్టంలో నుంచి బయటకు రాలేకపోతున్నాను, ఈ సమస్యలో నుంచి నేను దాటి వెళ్ళలేనిపిస్తుందయ్యా. సిలువ 2000 సంవత్సరాల క్రితం వేయబడింది. కానీ అదే సిలువను ఈ రోజు చూడగలిగితే ఏం చేస్తా తెలుసా? వెంటనే దేవుడు గుర్తు వస్తాడు నీకు. నీ జీవితంలో ఏం జరిగినా చాలా మంది జీవితాల్లో చాలా మంది కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళ జీవితంలో అనేకమైన జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకు వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు గుర్తొస్తారు. కొంతమంది డాక్టర్ గారు గుర్తొస్తారు, కొంతమంది పెద్ద మనుషులు గుర్తొస్తారు, దేవుడు చివరిలో గుర్తొస్తాడు. కారణం ఏంటి తెలుసా? వారి జీవితంలో ఈ తెర చిరిగిపోయే అనుభవం వారికి లేదు. ఈరోజు నీ జీవితంలో ఎలా ఉంది? నీ పరిస్థితి ఎలా ఉంది? ఏదైనా వచ్చినప్పుడు నీకు భయం వేస్తుందా? ముందు తల్లిదండ్రులు గుర్తొస్తున్నారా, లేకపోతే దేవుడు గుర్తొస్తున్నాడా? దేవుడు కనుక నీకు గుర్తు రావట్లేదంటే నీకు దేవుడి ప్రతి సహవాసం సంబంధము లేదు. సిలువ వేయబడిన స్థలానికి సమీపంగా ఉన్న దేవాలయంలో 4 అంగుళాల గోడ తిరిగిపోయింది. దాని అర్థం ఏంటి తెలుసా? నీకు దేవుడి మధ్య ఏ అమరికలు ఉండవు. నీకు వచ్చిన చిన్న సమస్య లాగానే దేవుడి గుర్తొస్తాడు. నోరు తెరిచి దేవుడికి ప్రార్థన చేస్తావు, నోరు తెరిచి దేవుడి పాదాలు పట్టుకుంటావు, కన్నీరు కాడుతూ దేవుడి పాదాలు పట్టుకుంటావు. తర్వాత ఎవరికైనా చెప్పని ఈ రోజుల్లో కనీసం పక్కన పాస్టర్ గారు కూడా చెప్పలేని రోజులు వెళ్ళిపోయారంటే మన జీవితంలో సిలువ అనుభవం లేదు. సిలువ అనుభవంలో నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. రెండో విషయం ఏం జరుగుతుంది తెలుసా? అట్లా భూమి వణికిపోయింది. భూమి వణికిందంట. ఈరోజు మనుషులుగా మనం వణకలేకపోతా ఉన్నాం. భూమి వణకం అంటే భూమి కదలడానికి వణకడానికి అవకాశం ఉందా? భూమి వణకాన్ని ఎప్పుడైనా గమనించగలిగా? మన ఎప్పుడైనా వాళ్ళు అనుభవించారా? భూమి కదలడానికి గమనించారా? గమనించలేదా? ఎప్పుడు మన అనుభవం లేదు. ఒకవేళ వణికింది అనుకోండి, ఎలా ఉంది? భయంగా ఉంటుందా, సంతోషంగా ఉందా? చాలా భయం అనిపిస్తుంది. అంటే దేవుడి సన్నిధిలో భయము
నా కొంతమంది తెలుసు, వ్యభిచారం చేసి వ్యభిచారానికి సంబంధంలో ఉన్నా సరే దేవుడి సన్నిధిలో వణికిన వారు తెలుసు. నిర్లక్ష్యంగా భయం లేకుండా రహస్యమైన పాపాలు చేసేవాళ్ళు, సంబంధాలు కలిగి ఉన్నావు నాకు తెలుసు. నీ జీవితంలో సిలువ అనుభవం ఉంటే నువ్వు దేవుడి సన్నిధిలో వణుకుతావు. భయం వేస్తుంది నీకు. ఆ భయం నీకు వణుకులు తీసుకొస్తే తెగింపు కాదు నీ జీవితంలో వచ్చేది. సిలువ అనుభవం లేకపోతే నీకు తెగింపు వస్తే నేను చేసేది ఎవరికి వస్తున్నారు, నన్ను ఎవరు రుజువు చేయగలుగుతారు, ఎవరు నన్ను తప్పని రుజువు చేయగలుగుతారు. వణుకు ఉండదు నీకు, భయము వణుకు ఉండదు. సిలువ అనుభవము నిన్ను వణికేలాగా చేస్తే నీకు మనిషికన్నా భయం ఉండదు, దేవుడన్నా భయం ఉండదు. చాలా మందిని చూసినప్పుడు భయం లేని వారిని చూస్తా ఉన్నాం ఈ రోజుల్లో. దేవుడు అంటే భయం లేదు, దేవుడి సేవ అంటే భయం లేదు, సేవకులన్నా భయం లేదు. మేము దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని పొగలేని వారు చాలా మంది ఉన్నారు. సేవకి ఆటంకంగా ఉన్నారు, భయం లేని వారు చాలా మంది ఉన్నారు. మీరు అనుకోవచ్చు, ఎందుకంటే దేవుడు ఏం చేయలేదు వాళ్ళని, ఎందుకని ఎంత తప్పు చేస్తా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ గురించి కూడా ఏం అవట్లేదు. ఎందుకంటే చాలాసార్లు అలాంటి వారి కోసం మేము ప్రార్థన చేస్తాం, చాలా ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఎందుకు తెలుసా? ఒకవేళ దేవుడు వారి జీవితంలో జోక్యం కల్పించుకుంటే, వారు నష్టపోతే, వారు మంచాన పడితే వారి చుట్టూ ఉన్న బంధువులు కృంగిపోతారు, వారు బలహీనపడతారు. వాళ్ళు కాదు నష్టపోయేది. అలాంటి వారి కోసం చాలా ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాం. అయ్యా అలాంటి పరిస్థితి వారి కుటుంబంలో వారికి రానివ్వదు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు తట్టుకోగలిగే భక్తి లోతులకు వాళ్ళు లేరు. పాపం చేస్తూ దాచిపెట్టుకోవడానికి పరిచయం మీద నిలబడేసే వాళ్ళు చాలా మంది చూశాను నేను. వాళ్ళ జీవితము వ్యభిచారంతో నిండిపోయిన వాళ్ళు అది దాచిపెట్టుకోవడం కోసం, అది కప్పు పెట్టుకోవడం కోసం పరిచయం మీద నిలబడేసిన వాళ్ళు చేస్తున్నారు. వణుకు భయం లేదు. అలాంటి వారు కూడా జరుపుకోవడానికి కారణం ఏంటి తెలుసా? అలాంటి వారికి ఏదైనా జరిగితే వాళ్ళు సంఘానికి చెందిన వాళ్ళు కదా, మందిరానికి వస్తున్న వాళ్ళు కదా, ఎందుకు ఇలా జరిగిందని ఆయన అవమానపరచబడకూడదు దేవుడు సమయం ఇస్తాడు. చాలా పక్కనే చెప్తా ఉంటుంది మాట మీకు. మీరు కొత్తగా చేస్తుంది కాదు. మోషే మీద, అహరోను మీద, దేవుడి మీద ఇశ్రాయేలులోని వారు మిశ్రిత జనము సరిగినప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు మోషే ఏం చేస్తారమ్మా? గుర్తుంది ఎవరికన్నా? దేవుడు ఏమంటాడు? నేను చెప్పిన సందర్భం గుర్తొచ్చింది అనుకుంటాను. ఇశ్రాయేలులంతా ఉన్నారు, తీసుకెళ్తున్నాడు మోషే, వారు నడిపించి తీసుకెళ్తా ఉన్నాడు దేవుడు మాట ప్రకారం. వాళ్ళు చాలా మంది ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడతారు, కలుగుతారు, తిరుగుబాటు చేస్తారు, పోట్లాడతారు. అసలు మోషే బ్రతుకోవటే కాదు అంటారు. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నాశనం చేస్తాను, ఒక్కసారి మీరు నాశనం చేస్తాను, ఒక కొత్త జనాన్ని పుట్టిస్తాను, వాళ్ళు తీసుకెళ్ళి కావాలంటే మోషే ఏమంటాడు తెలుసా? అయ్యా క్షమించు, నీ నామం అన్య జనుల మధ్య అవమానపరచబడింది. ఈ దేవుడు ఐగుప్తులను తీసుకొచ్చాడు, కానీ కనాను దేశంలో తీసుకెళ్ళడానికి శక్తి చాలక వారిని అరణ్యంలో చంపేశాడు అనుకుంటారయ్యా. నేను గుర్తుందా ఎవరికన్నా? ఈ మాట చదివిన వాళ్ళు గుర్తుండదు. ఈ రోజు నీ జీవితంలో ఏం జరగట్లేదంటే భయం. దేవుడు మోషేతో అంటాడు, ఓడుకుంటాము, నా కోపం వారి మీద మన్నును నేను వారిని కాల్చి వేసిందని చెప్తాను. దేవుడి యొక్క ఉగ్రత అలా ఉంటుంది. దేవుడు కాకుండా చేయ దేవుడు కాదు. అప్పటికి ఇప్పటికి ఆయన ప్రేమిస్తాడు, రక్షిస్తాడు, కాపాడతాడు. రక్షించబడిన తర్వాత, ప్రేమ పొందుకున్న తర్వాత, మేలు పొందుకున్న తర్వాత నువ్వు ఇష్టం డాన్స్ చేసి దేవుడు ఊరుకునే దేవుడు కాదు ఆయన. కానీ అక్కడ మోషే లాంటి వారు, మోషే ఏమన్నాడు తెలుసా? చదువుమా, తన దేవుడని యెహోవాను బతిమాలుకుంటా ఉన్నాడు. ఎవరు బతిమాలుకున్నాడు? నువ్వు మహాశక్తి కలిగిన బాహుబలం వలన వారిని రక్షించిన నీ ప్రజల మీద కోపం మండనేలా అక్కడ చాలా వచ్చిన మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం ఇచ్చిన వాళ్ళ దేవుడు అంటే నీకు వణుకు రావట్లేదంటే, భయం లేదంటే ఆ సిలువ కార్యం నీ జీవితంలో లేదు. ఎందుకంటే సిలువ ఉంటే అక్కడ దేవాలయం నడుము తిరిగింది కదా. సిలువ ఉంటే
భూమి వణికింది. తర్వాత సిలువ జరిగిన క్రమంలో బండలు బద్దలాయను, సమాధులు తెరవబడిన. సిలువ యాగము, సిలువ మీ జీవితంలో ఏం జరుగుతుంది తెలుసా? బండలు బద్దలైపోతాయి. ఒక రాయి బద్దలు చేయాలంటే చాలా కష్టం. అది పెద్ద బలమైన వ్యక్తి బలమైన శక్తి తీసుకుని కొట్టినా సరే పగలని బండలు ఉంటాయి, ఒక్కరి కాని బండలు ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యము శుద్ధి లాంటిదంట. ఏం చేస్తుంది? అది మనుషుల హృదయాన్ని ముక్కలు చేస్తుంది, దులి చేస్తుంది. దులి అంటే పౌడర్. రాతి పౌడర్ లాగా చేయగలదు. అంటే రాతి గుండె కలిగిన మనుషులను మాంసం గుండె ఇవ్వగలిగిన వారు. సిలువ నీ జీవితంలో ఉంటే, సిలువ యాగం నీ జీవితంలో చూస్తే, సిలువ యాగం యొక్క ప్రత్యక్షతను పొందుకుంటే నీ హృదయం బండ లాంటి నీ హృదయం మార్చబడుతుంది. నీ హృదయం మారిందా? ఇంకా కఠినం అయిపోయిందా? తర్వాత లైన్లో చూస్తే సమాధులు తెరవబడతాయి. సమాధి లోపల ఎప్పుడన్నా ఒక ఎలుగు కానీ కనుక కానీ చనిపోయింది తెలుసాము మీకు? ఎలా ఉంటుంది? అది చాలా చాలా వస్తుంది. దానికన్నా కొన్ని వందల రెట్లు మనం చనిపోయి మార్చిపెట్టబడితే అంత భయంకరమైన దుర్గంధం వస్తుంది. సమాధి లోపల పురుగు ఉంటాయి, సమాధి లోపల పుల్లు ఉంటుంది, సమాధి లోపల మురుగులు ఉంటుంది, సమాధి లోపల భయంకరమైన రుచి ఉంటుంది. దాన్ని మనం చూడలేము, అనుభవించలేము. అలాంటి హృదయం నీకు ఉంటుంది, నాకు ఉంటుంది. దాన్ని తెలిసావా? సిలువ దగ్గర సమాధులు తెరవబడతాయి. సమాధి లాంటి నీ హృదయం తెరవబడిందా? ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయా? మేము ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో చాలా మంది ప్రార్థన చేసినప్పుడు, చాలా మంది వాక్యం నడిపించినప్పుడు, చాలా మంది రక్షణ పొందడానికి వచ్చినప్పుడు అనేక మంది సమాధులు లాంటి తమ హృదయాన్ని కారణం చూశారు. కేవలం దేవుడి దగ్గరే చెప్పమని, దేవుడి దగ్గర ఒప్పుకోమని, దేవుడి దగ్గర నుంచే క్షమాపణ పొందుకోమని వాళ్ళని ప్రేరేపిస్తా ఉన్నప్పుడు కొన్ని విషయాలు వాళ్ళు తట్టుకోలేని విషయాలు మా దగ్గర వచ్చి కొన్ని విషయాలు చెప్పడం మేము గమనించాం. సమాధి కన్నా అసహ్యకరమైన విషయాలు జీవితం కలిగిన మనుషుల యొక్క హృదయాలు తెరవబడి, అదే సమయంలో సమాధి కంటే ఇంకా అసహ్యమైన జీవితాన్ని కలిగిన వారు వారి జీవితాన్ని మొత్తం కప్పుకున్న దేవుడి దగ్గరికి వచ్చి ఆ కప్పుకోబడిన జీవితాలతో వెనక్కి తిరిగి వెళ్ళి చూశాను. ఎలాంటి పరిస్థితి అయితే వారి హృదయంలో ఉందో దాన్ని దేవుడి దగ్గర కూడా తెరవకుండా అదే హృదయంతో మూసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చూశాను. ప్రార్థన చేస్తున్నాను చెప్తున్న వాళ్ళు, మారుమనస్కొని చెప్పుకున్న వాళ్ళు కూడా వారి హృదయాల్లో సమాధి వంటి పరిస్థితిగా ఉంది. వాక్యున్న వాళ్ళగా ఆ సిలువలో శక్తి కలిగిన దేవుడు తన ప్రాణ తన ఆత్మ అప్పచెప్పిన దేవుడు మనకున్నాడు. ఆయన సంభాషణ ఎలా ఉంది? ఆ సిలువ కార్యముగా నీ జీవితంలో జరిగితే నీకు దేవుడికి మధ్య అసలు విడదీయడానికి సంబంధం వస్తుంది. ప్రతి మాట ఆయనతో చెప్తావు. ఆయన అంటే ఉలుగుతావు నువ్వు. దేవుడు అంటే భయం వస్తే వణుకుంటది. సమాధి లాంటి సమాధి ఎలా తెరవబడుతుంది, నీ హృదయం కూడా అలా తెరవబడుతుంది. ఈరోజు ఈ స్థలంలో కూర్చున్న వారిలో అనేక మంది యొక్క హృదయాలు సమాధి కంటే అసహ్యమైన హృదయాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. సమాధి కంటే అసహ్యమైన హృదయాలు దాచుకుని వెళ్తున్న వారు ఉంటున్న వారు ఉన్నారు. దాని అర్థం ఏంటంటే సిలువ కార్యం మీ జీవితంలో చివరిగా ఒక వచనం చదివి ముగించుకున్నాను. హిబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుతాం ఒకసారి. హిబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. హిబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ 5 వర్షాలు ఉన్నాయి. అప్పుడు 4వ వచనం చదవాలి, కానీ నేను ఈ ఒక్క విషయం చదవాలనుకుంటాను. 4వ వచనం నేను చదువుతాను. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో వారి దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. ఆ సిలువ 2000 సంవత్సరాల క్రితం వేయబడింది, కానీ ఈ రోజుకి దేవుడు సిలువ వేయడం గురించి మాట్లాడుతూ ఉంది. మొదటిది దేవుడితో ఉండాల్సిన సంబంధం గురించి మాట్లాడాను. రెండవది సిలువ నీ జీవితంలో జరిగితే 3 పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులు ఏంటంటే ఆయనతో సహవాసం కలిగి ఉంటాం, దేవతను తెరనడికి తిరిగిపోతే వణుకుతూ ఉంటాం. ముఖ్యంగా ఆయన సన్నిధిలో ఓపెన్ హార్టెడ్ ఉంటుంది. సమాజానికి పరిస్థితి మనకు ఉండదు. మూడవది ఏం చెప్తాను అంటే ఆయన మరలా సిలువ వేసే ఆయన ఎప్పుడు సిలువ వేయబడ్డాడు అంటే
2000 సంవత్సరాల క్రితం అని చెప్తాం కదా. దగ్గర 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువ వేయబడ్డాడు. అది లోకంలో బాహాటంగా రోమా సామ్రాజ్యంలోని ఉన్న వ్యక్తులు సిలువ వేశారు ఆ రోజు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఈ రోజుకి ఆయన మరలా సిలువ వేస్తున్న వాళ్ళు ఉన్నారు చెప్తా ఉంది. ఈ రోజు కూడా ఆయన సిలువ వేస్తున్న పరిస్థితి ఉందని చెప్తా ఉంది. వాక్యం అబద్ధం చెప్పదు. ఆయన ఒక్కసారి సిలువలో మరణించాడు. ఆ ఒక్కసారి మరణించిన ఆ సిలువ యాగము సమస్త మానవాళి రక్షణకి కారణమైంది. కానీ ఈ రోజుకి సిలువ వేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? చదువుతామా? 4 వచ్చిన చదువుతా ఒకసారి. ఎవరంటే వాళ్ళు ఒకసారి వెలిగించబడిన వారు, దేవుని యొక్క ఆత్మ చేత తాకబడి, వాక్యం చేత తాకబడి వెలుగు వచ్చిన వారి హృదయాలు ఉన్నాక మనస్సాక్షి గురించి వెలిగింపబడటం గురించి విన్నాము. కన్నులు వెలిగింపబడటం గురించి విన్నాము. మన హృదయాన్ని ఎలా వెలిగించుకోవాలో విన్నాము. దప్పికల పరిస్థితిలో ఎలా వెలుగుతుంది అనేక దప్పికలిగిన వారిని చూడాలని మాట మనం విన్నాము. ఇక్కడ వెలిగించబడిన వారు చదవమా? పరలోక సంబంధమైన వరాలు చూసి, పరలోక సంబంధమైన వరాలు అంటే అవి స్వస్థతలు ఉంటాయి, అద్భుతాలు ఉంటాయి. వీటన్నింటినీ వాళ్ళు అనుభవించి రుచి చూసి వారిని చేయగలిగిన పరిస్థితిలో కూడా వెళ్ళిన వారు ఈ రోజు మహా అయితే చదవమా? దేవుని యొక్క ఆత్మలో పాల్గొనాయి. దేవుని యొక్క ఆత్మ మన దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో, ఎంత ఆనందంగా ఉంటామో. ఆ దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు మనకు ఇవ్వబడిన అనేక వరాలు రుచి చూసిన తర్వాత అమ్మా దేవుని వాక్యంలో రాబోయే ప్రభావమును అనుభవించిన తర్వాత కూడా తప్పిపోయిన వారి గురించి మాట్లాడుతా ఉంది. అంటే దేవుడికి ఒక మాట చెప్పాలంటే, ఇందాక అబ్రహాం చెప్తారు కదా, మన సంఘంలో అందరూ కూడా దాదాపు ఎక్కువ మంది ఏదో ఒక మేలు అద్భుతము జరగడం ద్వారా వారి కుటుంబాలు సంఘంలో వచ్చిన కుటుంబాలు, అంటే దేవుడితో సహవాసం కలవని కుటుంబాలు ఉన్నాయి. తర్వాత రక్షణ పొందిన వారుగా కనబడతా ఉన్నారు. రక్షింపబడిన వారు తర్వాత కనుక తప్పిపోతే, రక్షించబడిన వారంటే దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నా జీవితంలో ఈ పాపం జరిగింది క్షమించు అని అడిగిన వారు, ఒప్పుకున్న వారు, పశ్చాత్తాపడిన వారు, మరలా చేయకుండా నాకు బలాన్ని దయచేసి నా చేయి పట్టి నడిపించడానికి ప్రార్థన చేసిన వారు, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారు, మరణంలో జీవంలో దారిన వారు, అలాంటి వారు తప్పిపోయిన తర్వాత, తప్పిపోవడం అంటే అంతకుముందు ఏదైతే చేశామని ఒప్పుకున్నారో మరలా దానిలో దిగజారిపోతే అలాంటి పరిస్థితి ఉన్నామా? ఎవరికన్నా చేసేస్తాను అడగలేదు. నేను రక్షణ పొందిన తర్వాత కూడా నేను కొన్ని విషయాలు తప్పిపోయిన పరిస్థితి మన జీవితంలో ఉందా లేదా? అందరి జీవితంలో ఏదో సమయంలో ఉంటది. కానీ తప్పిపోయి మళ్ళా దేవుడి సన్నిధిలో సరిచేసుకునే వారి గురించి మాట్లాడుతాం. తప్పిపోయిన వారు ఏం చేస్తారంట? సమ విషయంలో మరలా దేవుడి కుమారుని ఏం చేస్తారు? వాళ్ళు సిలువ వేసు బాహాటంగా అవమానపరుస్తూ ఉన్నారు. ఆ రోజు వాళ్ళు అవమానపరిచారు, ఆ రోజు వాళ్ళు సిలువ వేశారు. ఈ రోజుకి నీ జీవితం అదే పరిస్థితిలో ఉందేమో ఒకసారి చూస్తావా? కొంతమంది విషయాలు చూసినప్పుడు, కొంతమంది గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు మేలు పొంది అద్భుతాలను చూసి దేవుని అంగీకరించిన తర్వాత, అంగీకరించుకొని ప్రేరేపించబడిన తర్వాత అంతకన్నా హీనమైన స్థితికి దిగజారిపోతున్న వాళ్ళు ఉన్నారు. అంతకన్నా అసహ్యకరమైన స్థితిలో దిగజారిపోతున్నా ఉన్నారు. చిన్న చిన్న పాపాలు, మరణకరమైన పాపాలు, మరణకరమైన కాని పాపాలు దేవునికి వారికి మాట్లాడుతూ ఉంటది. మరణకరమైన పాపాలు దిగజారిపోతున్న వారు, వ్యభిచారం చేస్తున్నవారు, మోసం చేస్తున్నవారు, మందు తాగుతున్నవారు, సిగరెట్లు తాగుతూ ఉన్నవారు, ఇంకా రకరకాల పనులు చేస్తున్నవారు, వాళ్ళందరికీ ఒక అవకాశం వస్తా ఉంది. వాళ్ళందరూ చేస్తున్న ఏంటి తెలుసా? వాళ్ళు ఏం చేస్తారు? వాక్యం చెప్తున్నామా? మరలా కుమారుడు యేసు ప్రభుని సిలువ ఈరోజు ఇక్కడ వాళ్ళు ఎంతమంది ఆయన మరలా సిలువ వేసే స్థితిలో ఉన్నారు? కళ్ళు మూసి నోరు తెచ్చి అందరూ ఇంటికి ప్రార్థన చేద్దాం. 3 విషయాలు